అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురండి. అలాగేనండి. సుజాత, అమ్మాయిని తీసుకురా. అలాగే అన్నయ్య. వెళ్ళండి. ఇప్పుడే వస్తాను. అన్నయ్య, అమ్మాయి రూమ్ లో లేదన్నయ్య. కనిపించట్లేదా? ఏంటి అమ్మా, లోపలంతా అంతా చూసావా? చూసానండి, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది? సరిగ్గా చూసావా? అన్ని రూములు చూసావా లోపల? పెళ్లి కూతురు కనిపించట్లేదు మావయ్య. మావయ్య, మావయ్య, ఉండండి మావయ్య, కంగారు రూమ్లో పడకండి. ఈ లెటర్ ఉంది. లెటరా? నన్ను క్షమించండి నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. ఈ చివరి నిమిషంలో ఇంతకు మించి నాకు వేరే దారి కనబడటం లేదు. క్షమాపణలు కోరుకుంటూ మీ లావణ్య. అరే సత్యం, ఏమైందిరా? ఏమైందిరా? రేయ్, ఏంట్రా ఇది? మావయ్య, ఏమైంది మావయ్య? అన్నయ్య, రేయ్. మావయ్య, ఇక్కడే ఉంటుంది మావయ్య, కంగారు పడకండి. మావయ్య, అన్నయ్య, మావయ్య, మావయ్య. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికొచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ నన్ను క్షమించండి. పెళ్లి కూతురు తన ప్రియుడితో లేచిపోయిందన్న విషయం మీకు చెప్తున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇలాంటి దిక్కుమల్ల సంబంధం చేసుకోవడానికి సిద్ధమైన నన్ను మన్నించండి. పరువు మర్యాద లేని మీ కుటుంబంతో సంబంధం కలుపుకుని చుట్టాలు బంధువుల మధ్య మా పరువు తీసేశారు కదయ్యా. అది కాదండి, మా లావణ్య చాలా మంచిది, తప్పుడు పనులు చేసే మనిషి కాదు. అర్థం చేసుకోండి అన్నయ్య గారు. ఎవర్రా నీకు అన్నయ్య? ఎందుకురా ఏదో వరుసలు కలుపుతారు? ఇంత జరిగి తలవంపులు తెచ్చాక ఇంకా మా లావణ్యం మంచిదని చెప్పడానికి నీకు సిగ్గులేదు? వాడి గురించి, వాడి కూతురు గురించి మాకు బాగా తెలుసండి. వాడి పెంపకం చాలా గొప్పదండి. ఏంటో ఆయన పెంపకం? ఇదేనా పిల్లల్ని పెంచే పద్ధతి? తప్పు చేసినప్పుడు నెత్తి నోరు కొట్టుకోవడం కాదు, తప్పటడుగులు వేసినప్పుడే సరిదిద్దాలి. పదండ్రా, అదృష్టవంతులం కాబట్టి ఈ దరిద్రం పెళ్లికి ముందే తెలిసింది. అదే మూడు ముళ్ళు పడ్డాక తెలిస్తే మన వాళ్ళంతా మన కుటుంబాన్ని వేలెత్తి చూపేవాళ్ళు. రే పదండ్రా. సార్ ఆగండి ఒక్క నిమిషం. తొందరపడి వెళ్ళిపోకండి, కొంచెం ఆలోచించండి. అవును సార్, మా లావణ్య చిన్నపిల్ల, ఏవో మాయమాటలు నమ్మి అలా తొందరపడి వెళ్ళిపోయిందే గాని అది అలాంటిది కాదండి. నా మాట నమ్మండి. మీరొక గంట టైం ఇస్తే అది ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చేస్తాం. సిగ్గులేదా మాట్లాడడానికి? ఎవరితో లేచిపోయిందాన్ని మాకంట కడతావా? ఇంగిలి గుడి తిని ఎదవల్లా కనబడుతున్నావు నీకు. రే పదండ్రా. సార్ ప్లీజ్ నా మాట వినండి. ఇలా వెళ్ళిపోవడం సరైంది కాదు. చాలేవే చెప్పొచ్చావు నువ్వు. రే పద. సార్ అమ్మా మీరే చెప్పండి. అమ్మా సార్. బావా. అమ్మా బావా,
వాళ్ళని వెళ్ళని. ఆపొద్దు. చూసావమ్మా రాధిక, తల్లి లేని లోటు తెలియకుండా గుండెల మీద పెట్టుకుని పెంచాను. ఇరవై ఏళ్లుగా నేను పెంచుకున్న ఆశల్ని, పంచిన ప్రేమని కాదని ఎవడో ఏంటో కులము గోత్రం కుటుంబం తెలియనోడితో ప్రేమమైకంలో వెళ్ళిపోయిందమ్మా. దానికి నేనేం తక్కువ చేశానురా? అడిగింది ఇవ్వడమేనా నా తప్పు? దాని కంట్లో కన్నీరు కనిపిస్తే నా గుండె తరుక్కుపోయేది. ఈరోజు నలుగురిలో పచ్చని పందిరిలో నా గుండె చీల్చుకుని వెళ్ళిపోయింది. నేను నా కూతుర్ని నమ్మానమ్మా. అది నా నమ్మకాన్ని నిలువునా కూల్చేసింది. పిల్లల్ని ప్రేమగా పెంచే నాలాంటి తండ్రికి ఇలా జరగాల్సిందే. మామయ్య, ఆడపిల్లల్ని నమ్మకూడదు. అసలు ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు. తండ్రి అంటే భయం ఉండాలి. తండ్రి అంటే భక్తి ఉండాలి. లేదంటే అసలు ఈ ఆడపిల్లని నమ్మకూడదు. ఈ పెళ్ళయ్యే లోపు నేను ఒక అమ్మాయిని లేపుకుపోతా. అంటే పెళ్లి కూతుర్ని తీసుకుపోయింది అతనేనా? లావణ్య ఆగు. లావణ్య, ఏయ్! లావణ్య ఆగు. ఏయ్, మిమ్మల్నే. లావణ్య ఆగండి. లావణ్య, ఏయ్ ఆగండి. ఏయ్, ఏంటి లావణ్య నువ్వు చేస్తున్న పని? నీకేమైనా అర్థం అవుతుందా? అర్థం చేసుకునే సిచ్యుయేషన్ అక్కడ లేదు. ఆ సిచ్యువేషన్ ని మీరు క్రియేట్ చేయాలి. అర్థమయ్యేలా మీరు చెప్పాలి. నీకు సమాధానం చేసుకుంటాయి. పదండి.
ఇలా పారిపోయే కన్నా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే మంచిది. సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి. లావణ్య, మూర్ఖులు వాళ్ళు కాదు, మీరు. ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమని పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. ఇప్పటికి కూడా మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏయ్, ఏంటి పెద్ద పెద్ద నీతులు చెప్తున్నావు? ఈ టైంలో మా ప్రేమ గురించి చెప్తే మెడపట్టి బయటికి గెంటేస్తారు. నువ్వే ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? తీసుకురావా? పదలావణ్య. లావణ్య, ఆపండి. లావణ్య, లావణ్య, ఆపండి. లావణ్య, లావణ్య. ఛే. అసలు ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు. ఆ. నమ్మకూడదు, ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు, ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు, 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 ఆడపిల్లల్ని నమ్మకూడదు, ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు, నమ్మకూడదు, ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు, నమ్మకూడదు, ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు, ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు, ఆడపిల్లలను నమ్మకూడదు, ఈ ఆడపిల్లలను నమ్మకూడదు, ఈ ఆడపిల్లలను నమ్మకూడదు, ఈ ఆడపిల్లలు నమ్మకూడదు, ఈ ఆడపిల్లలు నమ్మకూడదు, ఈ ఆడపిల్లలు నమ్మకూడదు, నమ్మకూడదు, ఆడపిల్లలు నమ్మకూడదు, అన్నయ్య, మావయ్య, ఆగన్నయ్య, ఈ ఆడపిల్లలు నమ్మకూడదు, అన్నయ్య, మావయ్య, మావయ్య బయటకు వచ్చేయండి. ఈ ఆడపిల్లలు నమ్మకూడదు, మావయ్య, అన్నయ్య, నమ్మకూడదు, అన్నయ్య, నా మాట వినన్నయ్య. ఈ ఆడపిల్లలు నమ్మకూడదు, నమ్మకూడదు, ఆగన్నయ్య, ఈ ఆడపిల్లలు నమ్మకూడదు, అన్నయ్య, ఆడపిల్లలు నమ్మకూడదు, మావయ్య, అన్నయ్య, నా మాట నమ్మకూడదు, వినన్నయ్య. నమ్మకూడదు, అన్నయ్య, మావయ్య, ప్లీజ్, నమ్మకూడదు, అన్నయ్య, నమ్మకూడదు, అన్నయ్య. ఈ ఆడపిల్లలు నమ్మకూడదు. అమ్మా రాధిక, ప్రియా, ఏమండి, పాలు. ఇది స్వయానా నేను నా మేనకోడల కోసం చేయించిన తాళి. ఇది దాని మెడలో పడి ఉంటే సత్యం ఎంత సంతోషించుండేవాడో. కానీ ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో. అలా చేసి ఉండకూడదే. పాపం సత్యం.
చాలా మంచోడే. వాడు అమాయకుడే. వాడికి అలా జరగకుండా ఉండాల్సింది. అలా జరగకూడదు. ఆ అమ్మాయి అలా చేసి ఉండకూడదే. వాడు కాబట్టి కళ్యాణ మండపంలో కుప్పకూలిపోయాడు. అదే స్థితిలో నేనుండుంటే నా గుండె అక్కడే ఆగిపోయి ఉండేది. కానీ నా పిల్లలు ఏమండి ఆహా. ఆహా. నా పిల్లలు ఆ తప్పు చేయరు. నా పిల్లలు ఆ తప్పు చేయరు. వాళ్ళు నా పెంపకం, కృష్ణమూర్తి పెంపకం. నా పిల్లలు నా మాట వింటారు. నాకా భయం లేదే. బంగారు తల్లులు, రత్నాలు వాళ్ళు. కానీ ఆ అమ్మాయి ఇలా చేసుండకూడదే. చేసుండకూడదు. అమ్మో, ప్రేమిస్తే ఇన్ని కష్టాలా? ఈ ప్రేమ గీమ మనకెందుకులే. చక్కగా అమ్మ నాన్న చూపించిన వాడిని చేసుకుందాం. ఏమక్క? అక్క అంతేనా? అన్నయ్య జ్యూస్. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? సాంబకి చెప్తే తను ఇస్తాడు కదా. నో, మా అన్నయ్య పనులు ఏవైనా అవి నేనే చేయాలి. ఇంకెవ్వరికీ అవకాశం ఇవ్వను. అన్నయ్య, నీ ఫేవరెట్ డ్రెస్ ఐరన్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను. నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. నేహా, నువ్వు నా పనులు చేసి పెట్టట్లేదు. నా పనులు నేను మర్చిపెట్టట్టు చేస్తున్నావు. సరే, నా టిప్స్ నాకిస్తే. రెగ్యులర్ ప్లేస్ లోనే ఉందమ్మా, వెళ్ళి తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య, కమ్ ఫాస్ట్. ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. నేను కాలేజ్కి వెళ్ళొస్తానమ్మా. ఓకే నాన్న. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త నాన్న. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. అమర్, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. మొన్న పార్టీలో గోల్డెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ అనసూయ గారు కలిశారు. మాటల్లో వాళ్ళ అమ్మాయి గురించి చెప్పారు. అదే నిన్ను మీ కాలేజ్ కల్చరల్ మీట్లో కూడా చూసిందట. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే చూడగానే నిన్ను ఇష్టపడిందట. ఆ మాట వినగానే నేను షాక్. వాళ్ళ స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి? అనసూయ సంబంధం మనం కలుపుకుంటే ఆటోమేటిక్గా మన స్టేటస్ కూడా పెరిగిపోతుంది. మనం మరో 2 తరాలు కష్టపడినా రాని స్టేటస్ ఈ ఒక్క సంబంధంతో వస్తుంది. సాంబయ్య, సాంబయ్య. అయ్యగారు, ఎక్కడ చచ్చావురా? మార్నింగ్ లేవగానే ఆంటీకి కాఫీ ఇవ్వాలని తెలీదా నీకు?
ఆ? అలా కాఫీ ఇవ్వకపోతే ఎప్పుడేం మాట్లాడాలో ఎక్కడేం మాట్లాడాలో తెలియక సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడతారు. కొంచెం కేర్ తీసుకోరా. సరే, ఉదయాన్నే ఆంటీకి కాఫీ ఇచ్చి తర్వాత నీ పనులు నువ్వు చేసుకో, ఓకేనా? అలాగే అండి. పో. అమర్